Hello students, welcome back to the channel. Students, TG లాస్ట్ సెట్ అండ్ పీజీఎల్సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి నెక్స్ట్ అయితే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీరైతే కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 500 రూపీస్ అయితే ఈ కౌన్సిలింగ్ ఫీ అయితే ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 800 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ ఫీ అయితే మీరు కంపల్సరీగా పే చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. ఓకేనా. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో మీరైతే మస్ట్ అండ్ షుడ్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో మీరు కౌన్సిలింగ్ ఫీ అయితే కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో అంటే జూలై ఫస్ట్ వీక్లో లేదంటే జూలై సెకండ్ వీక్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా నోటిఫికేషన్ వస్తుంది. అలానే రిజిస్ట్రేషన్ డేట్ కూడా స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో ఆ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ సంబంధించి దాంట్లో మనకు చాలా విషయాలు అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే మనం ఒకసారి అది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. సో నేను నెక్స్ట్ వీడియోలో మీరు ఈ యొక్క కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుందనేది నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా. సో మోస్ట్లీ మనకు నోటిఫికేషన్ ఇప్పుడు ఈ వీక్ లేదంటే నెక్స్ట్ వీక్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయితే అవుతుంది. ఓకేనా. సో మీరు కౌన్సిలింగ్ ఫీ అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీ అయితే కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో మీరు కంపల్సరీ ఈ యొక్క కౌన్సిలింగ్ ఫీ పే చేసుకొని ఫర్దర్గా మూవ్ ఆన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.